హలో గాయస్, అందరూ బాగున్నారా? నా పేరు సాయికృష్ణ అండి. నేను ప్రస్తుతానికి నిడదవోలు జంక్షన్లో ఉన్నాను, నా కూతురు నా వైఫ్ తోటి. సో మనం ఈరోజు చూసుకుంటే నిడదవోలు నుంచి చెన్నై వెళ్ళబోతున్నాము. సో సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ పుదుచ్చేరి వరకు, కానీ మనం చెన్నైలో దిగిపోతుంది, చెన్నై ఎగ్మోర్లో. పొద్దున్న 6ంటికి దిగిపోవాలి రైట్ టైం అయితే. ప్రస్తుతానికి అయితే ట్రైన్ లేట్ అండి, కాకినాడ నుంచి వచ్చేది. ఓ పావుగంట లేట్లో ఉంది. ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు, ప్లాట్ఫామ్ అయితే వేస్తారు నెంబర్ 3. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను ప్లాట్ఫామ్ 3 మీద. మా పాపని ఎత్తుకుని హాయ్ చెప్పు. హాయ్. చాలు 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 రా బాబు, చాలు చాలు చాలు. డే ఓ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఓ A2 ఫ్రంట్. సర్కార్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 4. బాయ్ బాయ్ నిడదవోలు. ఈస్ట్ కోస్ట్ అనౌన్స్ అయ్యారు కానీ, సో ఈస్ట్ కోస్ట్ అనౌన్స్ అయిందండి, వస్తుంది వెనకాల. మన ట్రైన్ బయలుదేరి ఈస్ట్ కోస్ట్ వస్తుంది. చర్లపల్లి షాలీమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. సో అరగంట డిలే అయిందండి, పావుగంట నుంచి అరగంట చేశారు, 35 minutes డిలే. 4:15కి వెళ్ళిపోవాలి, 4:50కి బయలుదేరింది నిడదవోలు నుంచి. సర్కార్ ఎక్స్ప్రెస్ గవర్నమెంట్ బండి, జస్ట్ కిడింగ్. సో అదండి మ్యాటర్. చూసారు తాడేపల్లిగూడెం లైన్, అలా వెళ్తే తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ. ఇలా వెళ్తే తణుకు, అత్తిలి, భీమవరం, దాని తర్వాత చూసుకుంటే కైకిలూరు, గుడివాడ, విజయవాడ. అలాగే మళ్ళీ భీమవరం కూడా జంక్షన్ ఉందండి, గుడివాడలోనూ జంక్షన్ ఉంది. అటు నుంచి మచిలీపట్నం వెళ్ళిపోవచ్చు, ఇటు నుంచి భీమవరం నుంచి నరసాపురం వెళ్ళిపోవచ్చు. సో అది మ్యాటర్. నిడదవోలు మా సొంతూరు. వచ్చేటప్పుడు ఉన్న ఆనందం వెళ్ళేటప్పుడు ఉండదండి, నాకు చాలా బాధగానే ఉంటుంది. ఏంటో నాకు ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ దొరికి, మంచి శాలరీ అయినా దొరికితే, మంచి శాలరీ ఏముందండి, ఒక నెలకు 50,000 కూడా చాలు నాకు. దొరికితే సెటిల్ అయిపోతాను నిడదవోలులో నేను ఎంచక్క. కానీ ఆప్షన్ రావట్లేదు ఇంకా. కొన్ని యూట్యూబ్లోనే సంపాదిద్దాం అనుకుంటే అది లేదు. షో 100 kilometers speed limit.
సో ఫ్రెండ్స్ ఇలా ఉందండి మొత్తానికి సెకండ్ ఏసీ ఇది ఉంది. నాకేమో లోవర్ రాలేదు, అప్పుడు వచ్చింది. ఒకటి 32, ఇంకోటి 34. సో ఇది నాకు ఐసీఎఫ్ కోచ్ అప్పర్ బర్త్. మన ఎక్కగానే ఫస్ట్ స్టాప్ తనకు 4:35 అవ్వాలి, 5:10కి వచ్చింది. సో 35 మినిట్స్ డిలే మెయింటైన్ అవుతూ వస్తున్నాను. అత్తిలి 40 మినిట్స్ డిలే. ఒకప్పుడు చూసుకుంటే ఈ ఒక్క ప్లాట్ఫామ్ ఉండేదండి, అది ఇంత పెద్దది ఉండేది కదా, చిన్నది ఉండేది. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇప్పుడు చూసుకుంటే 2 కట్టారు, బాగా డెవలప్ చేశారు. అమృత్ భారత్ స్కీమ్లో బాగా డెవలప్ చేస్తారు ఈ ఊర్లన్నీ. ఈ అత్తలు చూసినప్పుడు నాకు విక్రమార్కుడు సినిమా గుర్తు వస్తాం. అత్తిలి. ఓకే, డిపార్టెడ్ ఫ్రమ్ అత్తిలి, 40 మినిట్స్ డిలే. రెడ్ సిగ్నల్. ఐదు పావుకు రావాలి, ఇప్పుడు 5:55 అయింది. అది మెల్లిగా 6:15 చేస్తాడు నాకు తెలిసి. గంట డిలే అయిపోతుందేమో అని అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ ఊళ్ళో చదువుకున్నానండి, భీమవరంలో. రాడ్ కాలేజ్లో చదువుకున్నా. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నెగిటివ్ కాబట్టి. పాజిటివ్ అయితే చెప్పేద్దును, దానంత వర్స్ట్ కాలేజ్ ఇంకోటి ఉండదు. అయ్యయ్యయ్యయ్య, అది తలుచుకుంటే నాకు ఇప్పుడు ఒకలా ఉంది. సో మీ ఊహకే వదిలేస్తున్నా ఏ కాలేజ్ అని. మీకు తెలుసు చాలామందికి, చాలా మటుకు యూట్యూబ్లో వేసే ఉంటారు చాలామంది. సో అలాంటి కాలేజ్లో చదువుకున్నాను నేను. నా వల్ల కాదురా నాయన అని ఇంకా సెకండ్ ఇయర్ నిడవలు వెళ్ళిపోయాను. నరకం నుంచి స్వర్గానికి వెళ్ళినట్టు అనిపించింది నాకు కాలేజ్ వయసులో. ఫైనలీ మూవ్డ్. భీమవరం టౌన్ 55 మినిట్స్ డిలే. సిగ్నల్. ఉండి రోడ్, భీమవరం.
మనం అనుకున్నట్టే ఉన్నారు లేదండి, మనం అనుకున్నాం. ఆకివీడు వచ్చిందండి, ఆకివీడు. పోదా క్వారంటైన్కి రావాలి. 6:30కి వచ్చిందండి అది. 45 minutes డిలే. సో ఫ్రెండ్స్, నా డిన్నర్ అయిపోయిందండి. ఇంట్లోంచి నేను అట్లును లెమన్ రైస్ తెచ్చుకున్నా, తినేసా. విజయవాడ అవుటర్లో ఉంది బండి. సో జస్ట్ ఒక 10 నిమిషాలు డిలే అంతే. గంట నుంచి 40 నిమిషాలు, అలా ఇప్పుడు 10 నిమిషాలు. స్లాక్ టైం బాగా ఎక్కువ ఉందండి, అంతకే కవర్ అయిపోయింది రేటు. లేదంటే దీనికి అంత సీన్ లేదు. సో ఎనీవే, కవర్ అయితే అయ్యింది, సంతోషం. ఒక పావు గంట డిలే అంతే. ఇప్పుడు 10 minutes, స్టేషన్కి వెళ్ళడానికి ఒక 5 నిమిషాలు వేసుకోండి, ఒక పావు గంట. సో డిన్నర్ అయింది, పక్క సర్దేసుకుంటే పడుకుని పోవచ్చు. ఇంకా నైట్ ఇప్పుడు నేను ఏం కవర్ చేయాలి నాకే తెలియట్లేదు, ఎందుకంటే చీకటిగానే ఉంటుంది, ఏం కనపడదు కూడాను. స్పీడ్ లిమిట్ 50 అంట. విజయవాడ జంక్షన్ 15 minutes డిలే. కాకినాడ పోర్ట్ తిరుపతి ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్ట్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్. విజయవాడ వచ్చామండి మొత్తానికి. విజయవాడ జంక్షన్ పావు గంటలు ఎట్లా వచ్చాం. అటు సైడ్ తిరుపతి బండి, చేరినా ఇటు సైడ్ పుదుచ్చేరి బండి, రెండు కాకినాడ అండి. ఓ లోకో చేంజ్ ఉందండి. ఓ లోకో చేంజ్. సో గాయస్, విజయవాడ దాటేసిందండి. సో 25 నిమిషాలు డిలేలో దాటేసింది. డిలే చేస్తారండి మళ్ళీ. సో విజయవాడ దాటింది కాబట్టి ఇప్పుడు మన దుర్గా అమ్మ గోపురం చూద్దాం రండి. తల్లిని దర్శనం పొందకపోయినా కనీసం గోపురాన్ని చూద్దాం రండి. అది కనపడుతున్నాయి. దుర్గా దుర్గా దుర్గా. విజయవాడ దుర్గా టెంపుల్. ఓం శక్తి పరాశక్తి.
మంగళగిరి. ఎంత బ్రైట్గా ఉంచండి ఫ్రెండ్స్ ఈ స్టేషన్. మంగళగిరి విజయవాడ కానీ ఇదే బ్రైట్గా ఉంది. ఇంత బ్రైట్గా ఉంటుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మంగళగిరి వా, మొత్తం లైట్లు లైట్లు వేసి ఏం చేశాడండి నిజంగా, ఫస్ట్ క్లాస్. బాయ్ బాయ్ మంగళగిరి. So let's close the door. ఓకే డన్. సో ఫ్రెండ్స్ నా తలుపు అయితే ఇస్తామండి. సో నెక్స్ట్ పడుకుందాం. మన నెక్స్ట్ స్టేషన్ చూసుకుంటే న్యూ గుంటూరు, దాని తర్వాత తెనాలి వెళ్తుంది. ఇలా తిరిగి వేసుకుని వెళ్తుంది. సో దాని తర్వాత తెనాలి, చీరాల, దాని తర్వాత ఒంగోలు, నెల్లూరు, గూడూరు, గుమ్మడి, పూండి, కావలి, బిట్రకుంట ఉన్నాయి. మధ్యలో చాలా చోట్ల స్టాప్స్ ఉన్నాయండి బండికి, సర్కార్కి. సో నాకు లీజర్గా వెళ్తే చాలు, పని పట ఏం లేదు, ఖాళీగా ఉన్నా అనుకున్న వాళ్ళకి ట్రైన్ బాగుంటుంది. లేదు నాకు అర్జెంట్గా వెళ్ళిపోవాలంటే అది మెయిల్ ఎక్కడం బెస్ట్, చెన్నై మెయిల్. లేదంటే రాజమండ్రి నుంచి వెళ్ళే వాళ్ళు అయితే గవర్నమెంట్ ఎక్కితే ఇంకా సూపర్. విజయవాడ చెన్నై నాన్ స్టాప్ అది. సో అలాంటి ఎక్కలేని సంపర్క్రాంతి ఉంటుంది విజయవాడ నుంచి చూసుకుంటే పోలండి, తమిళనాడు ఉంటుంది, ఇవన్నీ నాన్ స్టాప్లు ఉంటాయి. వీళ్ళకైతే ఇంకా రాడ్డే కాబట్టి బండి అయినా సూపర్ సో గుడ్ అండి. బండి అయితే బాగుంది, క్లీన్గా ఉంది. ఐసీఎఫ్ కానీ బాగుందంటో నాకు నచ్చింది. సో అది మ్యాటర్. నేను పడుకోపోతున్నాను. పొద్దున్న కవర్ చేయడానికి ఏముంటుందండి, 6ంటికి లేస్తా. అప్పటికే టైం అయిపోతుంది, మనం దిగిపోతాం 6ంటికి రైట్ టైం అయితే. సో ఏదో నేను బాగా చేసాను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫీడ్బ్యాక్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను కమెంట్లో మెన్షన్ చేయండి. ఫీడ్బ్యాక్ కింద నేను రిప్లై ఇస్తాను. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మన నిద్రలు ఇచ్చాము. సో గుమ్మడి పూండి అనే ఊరు దాటిందండి. సో చెన్నై ఎగ్మోర్కి ఇంకా 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాఫ్ అవర్ డిలేలోనే ఉంది బండి, కానీ ఎగ్మోర్ రైట్ టైం చూపిస్తుంది. సో చూడండి వెళ్ళిపోతుందా లేదా అనేది. తమిళనాడు అయితే వచ్చేసామండి ఆంధ్ర నుంచి. సో అది మ్యాటర్. ఆంధ్ర, తమిళనాడు, పాండిచ్చేరి. సో 3 వాటికి వెళ్తుంది. 3 స్టేట్లు అనుకోండి, ఒకటి యూనియన్ టెరిటరీ. బట్ ఎనీవే సో ఫ్రెండ్స్ ఎన్నూరు అనే చోట ఉన్నామండి. ఎన్నూరుకు ముందు ఉన్నా యాక్చువల్లీ. ఇంకా 23 కిలోమీటర్స్ చూపిస్తుంది చెన్నై ఎగ్మోర్. సో రైట్ టైం కన్నా ముందే వెళ్ళిపోతుందని ఆశిస్తున్నాను. చెన్నై బీచ్ ఫ్రెండ్స్ చెన్నైలో వర్షం అండి. సంక్రాంతి పండుగ తర్వాత కూడా ఇక్కడ వర్షం పడుతుంది. ఏం చెప్పాలని నేను అర్థం కావట్లేదు అసలు. క్లైమేట్ చేంజ్ అంటే ఇదేనేమో. 4 kilometers to Chennai Airport. Amrit Bharat Express. Chennai Port. Chennai Port.
సో గైస్ నేను ఈ బ్లాగ్ దీంతో అవగొట్టేద్దాం అనుకుంటానండి. సో బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి ఈ ట్రైన్ గురించి కమెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అటు సైడ్ ఏదో ట్రైన్ ఉన్నట్టు ఉంది. సో బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరైనా నాకు హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి హైప్ చేయండి వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ ఫ్రమ్ చెన్నై.